తులారాశి వారికి 2, 3, 4 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే గనకనండి, మీకు ఈ 3 ప్రదేశాల నుంచి ఏంటంటే గనక డబ్బు రాబోతుంది. అలానే వచ్చేసి ఈ స్త్రీ కారణంగా జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారనమాట. మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, చాలా మంచి మనస్తత్వాన్ని కలిగుంటారు. చాలా మంచి వ్యక్తులని చెప్పొచ్చు. అలానే కాకుండా మీకు ఏంటంటే గనక ఒక 2 పెద్ద శుభవార్తలు కూడా రాబోతున్నాయి. చక్కగా ఉండబోతుందండి. ఇబ్బంది అయితే ఏం పెద్దగా కనిపించట్లేదు. కాకపోతే ఏంటంటే గనక కొంతమంది ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే నమ్మిచ్చి మోసం చేస్తారండి. అదొక్కటి చూసుకోండి, మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక దైవానుగ్రహం కూడా కలగబోతుంది. అఖండ రాజయోగం కూడా కలిగే అవకాశం ఉంటుందన్నమాట. అలానే ఏంటంటే కనుక అదృష్టం భరించబోతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుందన్నమాట. అలా మీకు ఏంటంటే కనుక మంచి చేకూరే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి వీడియోని చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే చూడండి. అలా చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి వారిలో ఉండే మంచి గుణాలండి చాలా ఉన్నాయన్నమాట. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. అలానే కాకుండా ఏ పని చేసినా చాలా తెలివితో చేస్తారనమాట. చాలా ఆలోచించి ఏంటంటే కనుక పనులు చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరండి. బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారనమాట. వీరి మాటల్లో గొప్పతనం అనేది ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు పడుతూనే వచ్చారు. పడుతూనే కష్టాలు పడుతూనే పెరిగారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఏ పని చేసినా అందులో కూడా చాలా నష్టాలను ఎదుర్కొన్నారని చెప్పొచ్చు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. వీరికి ఏంటంటే గనక సంపాదించాలనుకుంటారు. దానికోసం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. అలానే కాకుండా దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారండి. అయినా కానీ పర్లేదు, ఏంటంటే గనక కష్టపడుతూనే పైకి ఎదుగుతూ ఉంటారని చెప్పొచ్చు. ఇక అలాగే వీరికి ఏంటంటే గనక చెప్పాలంటే కుటుంబము, బరువు, బాధ్యతలు ఇవన్నీ కూడా ఎక్కువే అని చెప్పుకోదగ్గ విషయం అనమాట. కుటుంబాన్ని వీళ్ళు చాలా బాగా చూసుకుంటారనమాట. వీళ్ళకి ఏంటంటే గనక మంచి మనస్తత్వం అనేది కూడా ఉంటుందండి. ఎంతో కష్టపడుతూ ఏంటంటే కనుక పైకి ఎదిగే వాళ్ళు ఈ తులారాశివారు. అలానే డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వినబోతున్నారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగుతాయి. ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అలానే ఇంట్లో కూడా సంపదలు పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తులారాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారండి. చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట. అందరితో ఏంటంటే కనుక ప్రేమగా మాట్లాడతారు. అందరితో కలిసిపోతారు అనమాట. అబద్ధాలు అస్సలు కూడా మాట్లాడరు. ఏదైనా సరేనండి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే కనుక వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. వీరు ఎవరికి కూడా ఏంటంటే కనుక ఎలాంటి అన్యాయం చేయటం కానీ, మోసం చేయటం కానీ ఇలాంటివి చేయరు. కాకపోతే కొంతమంది ఏంటంటే కనుక వీళ్ళను నమ్మించి మోసం చేస్తారనమాట. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందన్నమాట. ఈ 3 రోజులు ఏంటంటే కనుక కాలం బాగా కలిసి వస్తుందండి. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించనంత ధనలాభం కలుగుతుంది. మీకున్న అప్పులు తొలగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయన్నమాట. మీరు అనుకున్నట్టుగా మీ పనులన్నీ కూడా పూర్తవుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది. మీ సంపాదన ఎక్కువగా పెరగబోతుంది. తులారాశి వారిని మనం గమనించుకుంటే వీళ్ళు ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వరండి. నాకు వచ్చింది నేను చేసుకోవాలి, నాకు ఉన్న దాంట్లో నేను తృప్తిగా ఉండాలనుకునే రకం అనమాట. అంతేకాని లేనిపోనివి చెప్పి వీళ్ళకు గొడవలు పెట్టి వీళ్ళని విడదీయటం ఇలాంటివి అయితే వీళ్ళు చేయరండి. నిజానికి చెప్పాలంటే అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలనే కోరుకునే రకం అనమాట. అలానే తులారాశి వారికి ఏంటంటే కనుక దైవానుగ్రహం ఉంటుందండి. చాలా ఎక్కువగా దైవానుగ్రహం అనేది ఉంటుందన్నమాట. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి వీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. చాలా రోజుల నుంచి కూడా ఏంటంటే కనుక తెలియని బాధలండి వీరిని ఏంటంటే కనుక చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఆలోచనలు కావచ్చు, బాధలు కావచ్చు, వీళ్ళని ఏంటంటే చాలా వరకు కూడా ఇబ్బందికి గురి చేస్తున్నాయి కదా. ఆ బాధలు, ఆ తెలియని ఆలోచన ఇదంతా కూడా వెళ్ళిపోతుందండి. ఇంకా ఇప్పుడు ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుంది. మంచి ఫలితాలను అయితే మీరు పొందబోతున్నారని చెప్పొచ్చు. చాలా చక్కగా ఉండబోతుంది. చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే కనుక నా వాళ్లే కదా, వాళ్ళకి హెల్ప్ చేద్దాంలే అన్నట్టుగా మీరు ఏంటంటే గుడ్డిగా నమ్ముతారు. అలా నమ్మి మీరు ఏంటంటే కనుక మోసపోతారు. చాలా ఇబ్బందులు పడతారు. అందుకే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. నార్మల్గానే వీళ్ళు ఏంటంటే కనుక ఎవరైనా చెబితే అది నమ్మరండి. కొంచెం ఏంటంటే కనుక డౌట్ పడతారు. వీళ్ళు చెప్పిందా నిజమా లేదా అని ఏంటంటే కొంచెం అనుమానం అనేది ఉంటుంది. ఆ తర్వాత దాన్ని ఏంటంటే కనుక అసలు వీళ్ళు చెప్పింది నిజమా కాదని దాని గురించి తెలుసుకుని ఆ తర్వాత నమ్ముతారనమాట. అలాంటి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఈ 3 రోజులండి లేనిపోని మాటలు చెప్తూ ఉంటారండి. ఇలా లేనిపోని మాటలు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. అదొకటి చూసుకోండి. ఇంకా మనం ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే కనుక తులారాశి వారండి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, వైశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశికి
చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అలానే కాకుండా వీరికి మంచి రోజులు కూడా ప్రారంభం అవుతున్నాయని చెప్పొచ్చు. అలాగే కాకుండా మీరు చేసే ప్రతి పనిలో కూడా అండి విజయం అనేది లభించబోతుంది. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. అలానే కాకుండా మీ జీవితం బాగుండే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఫైనాన్షియల్గా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. వ్యాపార పరంగా కూడా బాగుంటుందండి. వ్యాపారం బాగా నడుస్తుంది. డబ్బు ఎక్కువగా వస్తుందన్నమాట. ఉద్యోగాలకు మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ. అలానే జీతాలు కూడా పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఉద్యోగం రావాలనుకునే వారు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న పరిహారం చేసుకుంటే ఉద్యోగం లేని వారికి కూడా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. తులారాశి వారు ఎవరైతే ఈ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఉద్యోగ ప్రాప్తి 99% కలుగుతుంది. మీ పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే, అంటే గ్రహస్థితి ప్రకారం కావచ్చు, ఈ పేరు బలం ప్రకారం కావచ్చు. అంటే గ్రహాలు అనుకూలిస్తేనే కదండి ప్రతిదీ కూడా మనకు జరుగుతుంది, ప్రతిదీ కూడా మనకు సిద్ధిస్తుంది కదా. అందుకే మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీకు ఉద్యోగం రావట్లేదు, చాలా ప్రయత్నిస్తున్నామండి అయినా కానీ మాకు ఉద్యోగం లేదండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇంటర్వ్యూకి వెళ్తాం, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఉద్యోగం ఇవ్వమని, కానీ మాకైతే ఉద్యోగం ఇస్తామంటారు, ఇవ్వరండి, ఇలా మేము చాలా బాధపడిపోతున్నామండి, చాలా సఫర్ అవుతున్నామంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేసుకోండి. ఆ తర్వాత మీరే అంటారండి, నిజంగా అండి చాలా బాగా చెప్పారు, మాకైతే చాలా చక్కగా ఈ పరిహారం మాకు పనిచేసిందండి, చాలా మంచి ఫలితాన్ని ఇచ్చిందండి అంటారు. ఎందుకంటే ఇది జరుగుతుందండి నిజం చెప్పాలంటే కనుక. దీనివల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు అనమాట. ఏమీ లేదండి, గోధుమలు ఉంటాయి కదా, గోధుమలు మనందరికీ తెలిసిందే కదండి. ఆ గోధుమలు ఏంటంటే కనుక కొన్ని గ్రహాలకు అంకితం చేయబడతాయి అనమాట. కాబట్టి మీరేం చేయండి అంటే ఒక తమలపాకుని తీసుకోండి, కొంచెం పెద్దగా ఉండే తమలపాకుని తీసుకోండి. ఇది ఏ రోజు చేయమని కాదు, మీకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో, ఎప్పుడైతే ఉద్యోగం కోసం మీరు ప్రయత్నాలు చేసి అలసిపోయి ఇంకా ఉద్యోగం రావట్లేదు అని బాధపడతారో అప్పుడు కావచ్చు. లేదంటే నార్మల్గానే మీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాం అయినా కానీ మాకు ఉద్యోగం రావట్లేదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక పెద్ద సైజులో ఉండే తమలపాకు తీసుకోండి. అలా తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్లన్నీ గోధుమలు పోయండి, చిన్న అంగుళం ముక్క బెల్లాన్ని పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఏంటంటే కనుక మీరు సంకల్పం చెప్పుకోండి, అంటే మాకు ఉద్యోగం రావాలి, ఉద్యోగ ప్రాప్తి కలగాలి, అలానే కాకుండా మేము వెళ్ళిన చోట మా ఇంటర్వ్యూ ఫెయిల్ అవ్వకూడదు అనేసి ఇలా సంకల్పం చెప్పుకోవాలి. మన మనసులోనే మనం చెప్పుకొని ఆ తమలపాకుతో సహా ఏంటంటే కనుక ఆవుకు తినిపించాలండి. అలా తినిపించడం వల్ల ఏంటంటే కనుక ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఒకసారి కావాలంటే చేసి చూడండి, మీరే అంటారండి నిజంగా అండి మాకు మంచి జరిగిందండి, మాకు మంచి ఫలితం వచ్చిందండి అంటారు. ఎందుకంటే జరుగుతుంది కాబట్టే కదా చెప్పటం జరుగుతుంది. అందుకే మీరు ఏంటంటే కనుక చెయ్యండి. మీరు ఏదో జస్ట్ ఇలా ఊరికే చెయ్యండి. అంటే ఉద్యోగం ఏదైనా సరేనండి, మాకు చిన్నదా పెద్దదని పక్కన పెడితే మాకు ఉద్యోగం లేదండి, మేము చాలా వరకు కూడా అంటే ఇలా ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నాం అనుకునే వారండి ఈ పనిని అయితే చెయ్యండి. ఒకవేళ ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలనుకునే వాళ్ళు కూడా చెయ్యొచ్చు. ఎందుకు ఆవుకు తినిపించాలని చెప్పడం జరుగుతుందంటే కనుక ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారండి. అలా ఆవుకు తినిపిస్తే ఆ సమస్త దేవతలకు ఏంటంటే కనుక ఆహారం పెట్టినట్టు అర్థం. కాబట్టి ఆ సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలిగి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఇలా చెడు పోతుంది, గ్రహాలు కూడా మనకు అనుకూలిస్తాయి, గ్రహస్థితి మెరుగుపడుతుంది, అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతామన్నమాట. కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ పనిని అయితే చేసుకోండి. కానీ ఇది చేసేటప్పుడు తప్పనిసరిగా స్నానం చేసుకోండి. దీపం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, కానీ స్నానం చేయాలి. ఎందుకంటే మనము నాన్ వెజ్ అనేది ఇది తిని ఉంటాం కదండి, స్నానం చేయకుండా చేయకూడదు. కాబట్టి స్నానం చేసుకుని చక్కగా ఏంటంటే కనుక ఇలా చేసేసుకోండి, సరిపోతుంది. మీరేంటంటే డైరెక్ట్గా ఒకవేళ ఆవులు మీ ఇంటికి వస్తే అక్కడే పెట్టేయండి. లేవు ఆవులు మా ఇంటికి రావనుకుంటే కనుక ఎక్కడైనా సరే మీకు దగ్గరలో గోశాల ఉంటే అక్కడికి వెళితే అక్కడికైనా సరే వెళ్ళి ముందుగా ఏంటంటే కనుక నమస్కారం చేసుకుని ఆ తర్వాత 3 ప్రదక్షిణలు చేయండి. వీలుంటే, లేదు అనుకుంటే నార్మల్గా నమస్కారం చేసుకుని ఆ తర్వాత మనసులో ఇంకొకసారి మాకు ఉద్యోగం రావాలనేసి ఇంక ఇది మొత్తం తమలపాకులో కలిపేసి ఇంకా పెట్టేయండి, సరిపోతుంది అనమాట. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు. ఇది మాత్రం మర్చిపోకండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. స్థిరాస్తులు కొనే అవకాశం అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. కోర్టు కేసుల పరంగా మీదే పైచే అవుతుందండి. కోర్టులో ఎవరికైతే ఈ తులారాశి వారికి సంబంధించి అంటే ఇలా అంటే కోర్టులో కేసులు నడుస్తున్నాయో వాళ్ళకైతే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఈ 3 రోజులు కూడా చాలా చక్కగా ఉండబోతుంది. మనం చూసుకుంటే 2, 3, 4 తేదీల్లో ఏంటంటే కనుక అద్భుతం అంటే అద్భుతం అనమాట. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, చెడు ప్రయోగాలు చేసే స్థలాలకు మాత్రం వెళ్ళకండి. ఇది మీకు కొంచెం డేంజర్గా ఉందన్నమాట. అందుకే ఎవరైనా సరే మీరంటే గిట్టని వారు కావచ్చు, లేదంటే కనుక మీరంటే పడని వారు ఉంటారు కదా కొంతమంది, అలాంటి ప్రదేశాలకు మీరు వెళ్ళకపోవటమే బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం గమనించుకుంటే కొంచెం నెగిటివిటీ ఎక్కువగా మీ మీద ఉంటుందండి. అంటే మీరు మీ ఫ్యామిలీని బాగా చూసుకుంటారు, అలానే కాకుండా
కూడా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు. ఇలా కుళ్ళు కుతంత్రలు ఈర్ష్యతో కాకుండా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు. కాబట్టి కొంతమంది ఏంటంటే కనుక మీ మీద పదే పదే పడి ఏడుస్తూ ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు ఎలాగో వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకోరు. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు మీ ఫ్యామిలీని బాగా చూసుకుంటే వాళ్ళకి ఏంటంటే ఎక్కడో తెలియని ఒక బాధ అనమాట, నొప్పి అనమాట. కాబట్టి ఏంటంటే కొంతమంది మీ మీద ఏడుస్తూ ఉంటారు, మీ మీద పడుతూ ఉంటారు. ఎప్పుడు మీరు పాడైపోతారా, ఎప్పుడు మేము సంతోషించాలా అనుకునేవారు మీ చుట్టుపక్కల ఉన్నారు. ఇది తులారాశి వాళ్ళకు కూడా తెలుసు నిజం చెప్పాలంటే కనుక. కాబట్టి మీరేంటంటే కనుక ఏది జరిగినా సరేనండి, మీ లైఫ్లో మీకు ఏదైనా జరిగితే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, మీరు నలుగురితో పంచుకోకపోవడమే బెటర్. ఎందుకంటే కనుక మంచి జరిగితే ఏడుస్తారు, చెడు జరిగితే నవ్వుతారు. కాబట్టి ఎవరికి ఏది చెప్పకండి. ముఖ్యంగా మీరంటే గిట్టని వారి ఇంటికి మాత్రం ఈ రోజుల్లో వెళ్ళకండి. అంటే ఇక్కడ మనం గమనించుకుంటే ఈ డిసెంబర్ 10 లోపండి మీరు ఎక్కడికి కూడా చెడు అంటే ప్రదేశాలకు వెళ్ళకండి. మీరంటే గిట్టని వారి దగ్గరికి వెళ్ళకండి. కొంచెం ఏంటంటే కనుక మీకు ఒక ప్రదేశానికి వెళితే అక్కడ కలిసి రావట్లేదు అనుకుంటే కనుక ఆ ప్రదేశానికి వెళ్ళకండి. దానివల్ల మీకు ఇబ్బందే కలుగుతుంది, బాధలే కలుగుతాయి. కాబట్టి వదిలేసుకోండి. అలాంటి ప్రదేశాలకు వెళ్ళకుండా చక్కగా ఏంటంటే కనుక మీకు ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో, ఎక్కడైతే మీరు కంఫర్ట్గా ఉంటారో అలాంటి ప్రదేశాలకు మాత్రమే వెళ్ళండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మధ్యవర్తిత్వం అండి. అస్సలు కూడా ఎవరైనా గొడవ పడుతుంటే మధ్యలో మీరు వెళ్ళకండి. అలా వెళితే మాత్రం మీకైతే ఇంకా మీ జీవితం అంతా కూడా అండి ఒక నింద పడుతుందని చెప్పొచ్చు. నిందలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకే ఎవరైనా సరే మీరేంటంటే మంచి చేయాలని వెళ్తారా, అక్కడ చెడు జరిగే అవకాశం ఉంటుందండి. ఎవరైనా గొడవ పడ్డా సరే, ఎవరైనా గొడవల్లో ఉన్నా సరే మీరు వెళ్ళకపోవడం బెటర్ నిజం చెప్పాలంటే కనుక. కాబట్టి ఈ గొడవలకు దూరంగా ఉండండి. భార్యాభర్తల పరంగా బాగుంటుందండి. అలానే కాకుండా ప్రేమికుల పరంగా బాగుంటుంది, రాజకీయ నాయకుల పరంగా అందరికీ కూడా చాలా చక్కగా ఉందన్నమాట. ఇబ్బంది అయితే లేదు. చాలా బాగా కలిసి రాబోతుందన్నమాట. చక్కగా ఏంటంటే కనుక ఫలితాలు రాబోతున్నాయి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే కనుక ఈ 3 చోట్ల నుండండి మీ దగ్గరికి ధనం రాబోతుంది. అలా ఏంటంటే కనుక డబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం ఏంటంటే కనుక ఫైనాన్షియల్గా అంటే ఇక్కడ మనము ఒక చీటీ రూపంలో కావచ్చు, ఒక ఫైనాన్స్ రూపంలో కావచ్చు, ఇన్ని రోజుల నుంచి మేము అంటే ఎదురు చూస్తున్నామండి, మాకు డబ్బు రావట్లేదని అనుకుంటారు కదా. అలాంటి వాళ్లకు ఇలా డబ్బు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక అలానే కాకుండా మనకు తెలిసిన వాళ్ళు అప్పిస్తామంటారు, ఇవ్వరు, అసలు చాలా ఇబ్బంది పెడతారు కదా. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇప్పుడు మీకు అప్పు రావటం కానీ డబ్బు దొరకటం కానీ జరుగుతుంది. దాని పరంగా ఏంటంటే కనుక మీరు కొంచెం అభివృద్ధి అనేది ఉండబోతుందన్నమాట. ఇక అనంతరం ఏంటంటే కనుక మన ఇంట్లోనే అండి మన ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే కనుక హెల్ప్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. వాళ్ళ త్రూ కూడా మీకు ఏంటంటే కనుక డబ్బు వస్తుందని చెప్పొచ్చు. వాళ్ళ పరంగా కూడా మీ దగ్గరికి డబ్బు అందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. తులారాశి వారికి 3 చోట్ల నుంచి డబ్బు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక తులారాశి వారికి అండి నిజం చెప్పాలంటే కనుక ఈ 3 రోజులు చాలా బాగుందండి. అంటే ఎలా అంటే కనుక మీకు దైవానుగ్రహం ఉంది, గ్రహాలు అనుకూలిస్తున్నాయి, స్థితిగతులన్నీ కూడా చక్కగా ఉన్నాయన్నమాట. అంటే సక్రమంగా ఉంటే ఏమవుతుందంటే కనుక మనం చిన్న పని చేసినా కానీ అందులో మనం పెద్దగా ఫలితాలను చూస్తాం. ఇక్కడ శత్రువులు మిత్రులుగా మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే కొంచెం ఏంటంటే కనుక చెప్పాలంటే ఈ శత్రువులు మీతో మళ్ళీ కలిసిపోవటానికి, మీతో ఉండటానికి వీళ్ళు ఇష్టపడుతున్నారనమాట. ఎక్కువగా ఇలా జరుగుతుంది. కొంతమంది మిమ్మల్ని అంటే ఇబ్బంది పెట్టిన వారు, మిమ్మల్ని ఏంటంటే కనుక ఇలా శత్రుత్వం పెంచుకొని మిమ్మల్ని బాధ పెట్టిన వారే మళ్ళీ మీ దగ్గరకు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీకు మంచి జరుగుతుంది. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి, ఎక్కువగా నమ్మకండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ 3 రోజులు ఫ్యామిలీ పరంగా అంతా కూడా బాగానే ఉంటుందండి. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. ఇక్కడ గమనించుకుంటే దైవానుగ్రహం అయితే ఎక్కువగా కలగబోతుంది. దేవుడి ఆశీస్సుల వల్ల ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారనమాట. మీరు వీలుంటే ఒక్కసారండి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి ఆలయంలో ఏంటంటే కనుక దీపం పెట్టడం, స్వామి ఆలయానికి వెళ్ళటం, అక్కడ ఏంటంటే కనుక చక్కగా కాసేపు కూర్చోవటం, మీకుండే బాధలు పంచుకోవటం, మీకుండే ఇబ్బందులు ఇలాంటివి ఏంటంటే కనుక ఉంటే ఆ స్వామికి చెప్పుకోవటం, ఇలా చేస్తే అన్నీ పోతాయి. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. మంచి ఫలితాలను అయితే చూస్తారనమాట. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అభివృద్ధి బాగుంటుందండి. ఐశ్వర్యం కూడా కలగబోతుంది. చక్కటి ఫలితాలు అయితే రాబోతున్నాయి అనమాట. డబ్బు పరంగా ఇబ్బంది అయితే లేదు. కష్టం అనేది కొంచెం అంటే ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే కనుక పర్వాలేదు. మీరు పోయిన రోజుల కంటే కూడా ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంటుంది. కష్టపడండి, ఏది రాదు, కష్టపడితేనే అన్నీ వస్తాయని మీరు నమ్ముతారు. కాబట్టి మీకేంటంటే కనుక ఇక్కడ కొంచెం కష్టం పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఆర్థికంగా ప్రతిదీ కూడా మీకు బాగానే ఉంటుంది. ఒక స్త్రీ కారణంగా ఏంటంటే కనుక కొంచెం మోసపోతారండి. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. ఆ స్త్రీ ఎవరంటే కనుక ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఈ తులారాశి వారికి ముఖ్యంగా జే లెటర్ అనే
అంటే వ్యక్తితో అంటే స్త్రీతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ అమ్మాయి ఏంటంటే కనుక చెప్పాలంటే అంటే ఈ ఆడవాళ్ళు ఈ జేలేటర్ అనే ఉండే అంటే ఆడవాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారండి. అది ఎలా చేస్తారంటే కనుక మనం చెప్పడం కష్టం, కానీ ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. ఈ స్త్రీ ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందండి, కొంచెం ఏంటంటే కనుక బాధ పెడుతుంది. ఆ బాధ వల్ల మీరు ఏంటంటే కనుక ఆలోచనలు పడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే ఈ స్త్రీతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదనమాట. ఈ జేలేటర్ అనే స్త్రీతో మీరు కొంచెం దూరంగానే ఉండండి. వాళ్ళు ఎంత పర్సనల్గా అయినా సరేనండి, వాళ్ళని దూరం పెడితే మంచిది. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఈ జేలేటర్తో మా అమ్మ ఉంది, మా చెల్లెలు ఉంది, మా భార్య ఉందంటే కనుక మన కాదు బయటి వాళ్ళతో ఇలా మీకు ఇబ్బందులు వస్తాయన్నమాట. వాళ్ళని కొంచెం దూరం పెట్టండి. వాళ్ళని ఏంటంటే కనుక కొంచెం పక్కన పెట్టడమే బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కనుక వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది అయితే తప్పదనమాట. వీళ్ళు మిమ్మల్ని ఏంటంటే కనుక వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు. డబ్బు పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, ధనపరంగా ఏంటంటే కనుక బాధ పెడతారు. డబ్బు తీసుకొని ఎగ్గొట్టడం కానీ, లేదంటే కనుక డబ్బు ఇవ్వలేదని మిమ్మల్ని దబాయించడం కానీ ఇలాంటివి చేసే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మీ మీద లేనిపోనివి నలుగురికి చెప్పి నలుగురిలో మిమ్మల్ని బ్యాడ్ చేయాలని చూడటం ఇలాంటివి అయితే జరుగుతాయని చెప్పొచ్చు. ఇక ఎవరైనా సరే తులారాశి వారికి జేలేటర్ అనే అమ్మాయి కనుక ఒకవేళ మీరు అంటే అమ్మాయిని ఇష్టపడుతున్న అమ్మాయితో ఉంటే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఒక లిమిట్లో ఉండండి. లేకపోతే మాత్రం మీరు భారీ మూల్యం చెల్లించాల్సిందనమాట. అంత మోసపోతారండి నిజం చెప్పాలంటే కనుక. అంటే ఈ గ్రహస్థితుల ప్రభావాలను బట్టి ఇలా జరుగుతుందనమాట. ఇక ఈ 3 రోజులు కూడా బాగానే ఉంటుంది, ఇబ్బందులు అయితే లేవు. హ్యాపీగా ఉండబోతున్నారు. చక్కగా ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, ప్రశాంతమైన జీవితం ఉంటుంది. కష్టాలు ఉన్నప్పటికీ కూడా అంటే చిన్న చిన్న కష్టాలు ఉన్నప్పుడు కూడా పర్వాలేదు, బాగానే ఉంది, బాగానే గడుస్తుంది అన్న ఒక ఇదిలో ఉంటారని చెప్పొచ్చు. ఇంకా మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట. మీకు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలుంటే ఏంటంటే కనుక ఉప్పురాళ్ళు ఉంటాయి కదండి, అంటే మనం గల్లులు పంటాం కదా రాక్ సాల్ట్, అది కొంచెం అంత తీసుకోండి. ఒక స్పూన్ అంత ఎడమ చేతిలో తీసుకొని తల చుట్టూతో ఒక 3 సార్లు తిప్పి దాన్ని ఏంటంటే కనుక బయట పడబోయండి. ఇలా చేస్తే కొంచెం దిష్టి దోషాల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. దిష్టి దోషాల నుంచి మీరు బయటపడాలంటే ఈ పనిని చెయ్యండి, మంచి ఫలితాలు అయితే మీరు పొందే అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇంకా తిరుగుండదండి మీకు.